అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5న అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి? వీరు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా ఆ సమస్యలకు తగిన పరిహారాలను, పరిష్కారాలను అయితే వీరు వెతుక్కొని వాటిని పరిహారం చేసుకోగలుగుతారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోనే మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీరు చాలా మహా మేధావులనైతే చెప్పుకోవచ్చు. చాలా తెలివితేటలు కలవారనైతే చెప్పుకోవచ్చు. మాట తీరులో కానీ ముక్కుసూటితనంగా ఉండే వాళ్ళనైతే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కష్ట సుఖాలు చవిచూసి పెరిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎవరితో ఎప్పుడు ఏదైనా సహాయం వచ్చినా కానీ చాలా అండగా నిలబడతారనైతే చెప్పుకోవచ్చు. మన కోసం ఏదైనా చేసే వాళ్ళకు మనం ఏ విధంగా సహాయపడాలనే ఆలోచన ద్వారా ఈ రాశి వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా మోసం చేసే వారి నుండి చాలా ఈజీగా తప్పించుకోవాలనేటువంటి విషయాలు కూడా వీరికి చాలా బాగా తెలిసిపోతుంది. అంటే వీరు ఒక దైవానుగ్రహం కలిగిన వారనే చెప్పుకోవచ్చు. దైవాన్ని నమ్మిన వారు, దైవం కులం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారికి ఇంకొంచెం ఎక్కువగా దైవానుకూలం అయితే చాలా దైవశక్తి ఉందని, కాబట్టి ఎన్నో ప్రమాదాల నుండి కూడా వీరు బయటపడటానికి దైవం యొక్క సహాయం అనేది ఇప్పటి వరకు మీకు చాలా విధాలుగా సహాయపడిందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ప్రమాదాలు సైతం చిన్న ప్రమాదాలుగా పొందడానికి మీరు చేసినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు అయితే మీ వెంట ఉండి మీ దైవ వ్యక్తి కారణంగా అయితే పెద్ద ప్రమాదాలు సైతం చిన్న తేలికపాటి ప్రమాదాలుగా జరిగిపోయాయి. వాహన ప్రమాదాలు కావచ్చు, పెద్ద పెద్ద నిందలు కావచ్చు, సమాజంలో మీరు పడాల్సిన నిందలు చాలా తేలిగ్గా తొలగిపోయాయని అయితే చెప్పుకోవాలి. విభిన్నమైనటువంటి ఆలోచనలు చేసే దాంట్లో మీరు చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో మీరు చాలా మెంటాలిటీ బాగా కలిగి ఉన్నవారని అయితే చెప్పుకోవచ్చు. పైకి హుందాగా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీరు ఎటువంటి వ్యక్తులు ఎక్కడ ఎవరిని ఎలా నమ్మాలి, ఎలా మాట్లాడాలని మీరు చాలా సీరియస్ అయిపోతారు. ఎంత మాట్లాడతామో అంత స్థాయికి తగిన విధంగా మాట్లాడతారు. వీరిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారు. దేనికంటే వీరిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే కనుక వీరికి హుందాతనం అనేది సమాజంలో ఏంటంటే నలుగురిని కూడా గౌరవించేంత స్థాయిలో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తికి పేదవారిలా, మధ్యంతర వ్యక్తిలా లేదా బాగా ఉన్నవారని కాదండి, ఇది చాలా స్థాయిలో ఉన్నవారికి ఏదంటే ఎదుటి వ్యక్తులకి ఉన్నవారైతే చాలా హుందాతనంగా లక్ష్మికళ ఉట్టిపడేలా కనిపిస్తారు. చూసేందుకు మాత్రం గంభీరతత్వంతో ఉంటారు. అలా వీరికి కోపం ఏదైతే ఉందో ఆ కోపంతో ప్రేమ కూడా సమపాలలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక వీరు సమాజంలో ప్రజల కోసం ఏదో మంచి పనులు చేయాలనుకునేటువంటి హృదయంతో అయితే కలిగి ఉంటారు. అంతేకాకుండా మంచి పరిశోధనలపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే టెక్నాలజీల పరంగా ఏదైనా విద్యకు సంబంధించిన వాటిలో కూడా కొత్తదనాన్ని ఆలోచిస్తూ అదే దిశగా మీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ఎవరైనా నియంత్రణలో ఉండడం అంటే వీరికి చాలా మక్కువ అని చెప్పుకోవచ్చు. పక్కవారి గుప్పెట్లో ఉండడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు. అలాగే మంచి మనసు ఉన్నటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టాలని కూడా ఎప్పుడూ అనుకోరు. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా అసలు ఉండరు. ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచన నలుగురికి చెప్పుకోవాలని ఎప్పుడు అనుకోరు. అయితే వీరు నమ్మిన వారిని వ్యక్తులు చాలా రకాలుగా మోసపరిచినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వారితో వీరు ఏదో వాళ్ళని ఇచ్చేసేయాలని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా అనుకోరు. వారి పాపాన వాళ్ళే పోతారని వీరు సైలెంట్గా ఉండి కూల్గా మాట్లాడుతూ ఉంటారు. అదే వీరికి దైవానుగ్రహం అనేది వీరి వైపు చాలా మెయిన్ కారణం అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఏంటంటే కొంతమందిలో బలమైనటువంటి నిజమైనటువంటి సంబంధాలంటే ఎక్కువ మందితో వీరు పెద్దగా ఎక్కువగా అంటే రాసుకు పుసుకు తిరుగుతున్న వ్యక్తులు కాదండి. ఏదో ఒక కొంతమందితో వ్యక్తులతో మాత్రమే బలంగా నమ్మినటువంటి వ్యక్తులతో వీరు రహస్యాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క మనోభావాలు కూడా బయట పెట్టడంలో చాలా జాప్యం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా వీరిని తెలుసుకోవడానికి అవతల వ్యక్తులు అస్సలు తెలుసుకోలేరు. అంత త్వరగా వీరిని మనసులో ఉన్న భావాలను, ప్రేమను కావచ్చు, బాధను కావచ్చు, ఏదైనా ఎవరు తెలుసుకోలేరు. వీరు భావాలను బయట పెట్టడం అనేది చాలా అసాధ్యం. అయితే ఈ రాశి గల వారిలో కొంతమంది అహంకారం కానీ, లేదంటే మొండితనం కానీ, లేదా ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క నిర్ణయాలు కూడా తరచూ మార్చుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అనే పని అయితే చెప్పుకోవాలి. ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అమలుపరచడం, చేయాలనుకున్నది మంచా చెడా అనేది ఆలోచించుకునేది వేరే విషయం. అయితే మనం చాలా నిర్ణయాలను ఒక ఆలోచనలకు
వచ్చాయనుకోండి, అది ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఆ నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటూ ఉంటాం. అది మంచైనా చెడైనా కానీ దాని గురించి లోతుగా తెలుసుకోగలుగుతాం. అలాగే కొంతమంది కూడా సంబంధాలు కూడా మీరు దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. రేపటి రోజున అది ప్రేమ బంధం కావచ్చు, లేదా ఇంకేదైనా బాగా మీకు దగ్గరైనటువంటి మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఇటువంటి విషయాల్లో వారు ఎలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళనేవి వ్యక్తులనైతే రహస్యాలు తెలుసుకుని ఆ బంధాలను కూడా దూరంగా పెట్టడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తెలియనటువంటి లోకంలో కొన్నిసార్లు మీరు ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏం తెలియక ఎవరికి చెప్పుకోలేక కొన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. కొన్ని బాధలు కానీ మీకు ఉన్నటువంటి ఏదైనా మాట నోట్లో చెప్పుకో మాట ఎవరు లేరు అనేటువంటి బాధనైతే మీరు కలిగి ఉంటూ ఉంటారు. అలాగే రేపటి రోజున ప్రేమలో కొత్తదనం కనపడుతుంది. మీకు అర్థం చేసుకునేటువంటి స్వభావం ఇరు వ్యక్తుల నుండి కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అటు ప్రేమికురాలు ఎవరైనా కావచ్చు, మీకు సంబంధించిన బంధం ప్రేమ బంధాలు అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. అలా ఏదైనా ముడిపడిన రోజు ఏదైనా మీ ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మంచి ప్రేమ తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే మీ పార్ట్నర్ కొంచెం ఏదైనా వాటిలో సంబంధించిన విషయాల్లో వెలుతురుగా ఉన్నప్పుడు కూడా విషయాల్లో అయితే మీకు ఇష్టమైన విధంగా అయితే మారిపోయి వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా వీటన్నిటిని వీడి తీసేస్తారు. అలాగే తెలివైనటువంటి అర్థం చేసుకునేటువంటి కొత్త బంధం కూడా మీ జీవితంలోకి రేపటి రాబోతుంది. ఆ కొత్త బంధం అనేది మీకు రేపటి రోజున జీవితంలోకి ఆహ్వానం పలకబోతున్నారు. మీకు తెలియనటువంటిది కాదు. ఏదైనా కానీ మీ వ్యక్తుల్లో మిమ్మల్ని అర్థం చేసినటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు. ఇలా ఏదైనా ఒక మంచి బంధం మీకు ఒక తీయటి జ్ఞాపకాన్ని అయితే మిగిలిపోవటానికి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. మీ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా తొలగిపోతుంది. అలాగే రేపటి రోజున వారి ద్వారా మీకు ఒక మంచి ఆర్థిక సహాయం అయితే మీ ఆర్థిక పురోగతి అయితే లభించబోతుంది. రేపటి రోజున ఈ బంధం ద్వారా చాలా రాశి వాళ్ళైతే చాలా సోషల్ వర్గాల్లో కూడా చాలా భవిష్యత్తు టెక్నాలజీలో వీటన్నిటి మీద కూడా మంచి అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. మంచి మంచి అవకాశాలు కూడా ఈ రంగాల్లో వారికి కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు లేదా సంపాదన తగినటువంటి పద్ధతులు వీరిని ఎంచుకోబోతున్నారు. కొంచెం ఖర్చుతో కూడినది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కసారిగా పెద్ద పెద్ద మార్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రేపటి రోజున ఆరోగ్యపరంగా కొంచెం అశ్రద్ధ చేయకండి. నరాల సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారైతే ఎక్కువగా మీరు ఈ విషయంలో టెన్షన్లు పడిపోతూ ఉంటారు. కాబట్టి ఆ టెన్షన్స్ ఎక్కువైతే నిద్ర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కనుక వీటిని తొలగించుకోవాలంటే యోగా, ధ్యానం, నడక ఇటువంటి వ్యాయామాలు చేయడం వల్ల మీకు కొంచెం ఉపశాంతి అయితే తగులుతుంది. ఒత్తిడి నుంచి మీరు కొంచెం ఉపశాంతిగా ఉంటారు. కొంతమంది వ్యక్తులైతే పరిచయాలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనబడుతున్నాయి. అంటే ఎక్కువగా లాభం కాదండి, కొంచెం నష్టం అనేది కూడా పెద్దగా కనిపించడం లేదు. చాలా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు ముందు ముందు రోజుల్లో చాలా ఎక్కువగా అయితే పొందబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రోజులను చూసినట్టయితే మీ పరిస్థితి చాలా బాధపడిపోకండి, కుంగిపోవడం. భగవంతుడు అనేవాడు ఎప్పుడు మంచి వైపే ఉంటాడు. కాబట్టి మీరు ఎంత మంచిగా ఉంటారో భగవంతుడు కూడా మీ వైపు అంతే ఉంటాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి పేదవారు ఉంటారో, ఎవరైతే నిజంగా సమస్యల నుండి బాధపడుతూ ఉంటారో వాళ్ళు బయటపడలా కొట్టుమిట్లాడుతుంటారు. అటువంటి వారి పాలిట భగవంతుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు కనుక ఆ భగవంతుడి అండ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు భయపడకూడదు. పని కూడా వెనకడుగు వేయకుండా భగవంతుని నామస్మరణ తీసుకుంటూ ప్రతి అడుగులో ముందడుగు వేయండి. జాగ్రత్తలు తెలుసుకుని మనోధైర్యంతో మీరు అనుకున్న వాటిలో కొంచెం అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉన్నట్లయితే కనుక రేపటి రోజున మీకు మంచి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే మీ పనిలో అవి చూస్తారు. రేపటి రోజున మీరు చేసేటువంటి ఏ పనైనా కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇలా దేనికైనా సమస్యలు అంటే ఆ పనిలో అధికారుల నుండి అయితే మీకు గొప్ప ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా మీ ఇష్టదేవత యొక్క ఆరాధన అన్ని రకాల మేలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రకవచం చదవడం వల్ల మీకు మంచి పురోగతి లభిస్తుంది. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి సందర్శిస్తూ కుంకుమార్చన చేస్తూ ఎర్రటి వస్త్రాలను సమర్పించు. అలాగే ఎర్రటి పూలతో కానీ మీరు అమ్మవారికి తీపి పదార్థం, పాలతో వండిన తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ జీవితంలో రాబోయే కొన్ని సమస్యల ఒత్తిడి నుంచి అయితే మీరు తొలగించుకోవచ్చు. తప్పకుండా అయితే మీ ఇష్టదైవారాధన అయితే నిత్యం స్మరించుకుంటూ ఉండాలి. దీనివలన మీ పనిలో ఆటంకులు అయితే తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది.
తప్పకుండా అయితే ఆ పరిహారాలన్నీ పాటించి తీరండి. ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.